Hi friends, so good evening to everyone. So ఈరోజు కొన్ని స్టాక్స్ని స్వింగ్ ట్రేడింగ్ పర్పస్లో వచ్చేటువంటి ఒక 10 days 15 daysలో మంచి స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో మొట్టమొదటిగా ఉన్నటువంటి గొప్ప స్టాక్ ఏంటంటే ఆర్సీఎఫ్ అనే స్టాకు. ఆర్సీఎఫ్ అనే స్టాక్ని డే టైం ఫ్రేమ్లో నేను పెట్టి మీకు చూపిస్తాను. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది పర్ఫెక్ట్గా ఈ స్టాక్ అనేటువంటిది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. చూడండి పర్ఫెక్ట్గా ఇక్కడికి హెడ్ అండ్ షోల్డర్ వచ్చింది. హెడ్ అండ్ షోల్డర్ వచ్చిన తర్వాత కాసేపు రీట్రేస్మెంట్ అయిన తర్వాత మళ్ళీ పైకి పుల్ బ్యాక్ అయింది. కాబట్టి యాక్చువల్గా మనం ఎంట్రీ ఇది దొరికితే ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే సో ఇక్కడే 143.85 దగ్గర తీసుకోవాలి. బట్ మళ్ళీ కూడా కానీ పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. ఇది ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఖచ్చితంగా ఇది టార్గెట్ అని ఉంటుంది. జస్ట్ 180 ఒక 2-3 డేస్లో 188 రూపీస్ దాకా ఇది రీచ్ అవుతుంది. తర్వాత ఎన్ఎఫ్ఎల్ చూడండి, నేషనల్ ఫర్టిలిటీ లిమిటెడ్ అనే స్టాకు. చూడండి ఇది అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. యాజ్ వెల్ ఇంకొక బటన్ ఏంటంటే సేమ్ అదేవిధంగా ప్యాటర్న్లో ఉంది. సో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. సో ఇక్కడ వరకు ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చింది. మళ్ళీ పుల్ బ్యాక్ రిట్రేస్మెంట్ జరిగి మళ్ళీ బ్యాక్ వచ్చింది. సో ఇది పర్ఫెక్ట్గా ఎంట్రీ పాయింట్లో ఉంది. సో దీని యొక్క టార్గెట్ అనేటువంటిది చూడండి మరలా కూడా సో 130 రూపీస్ ఒక 1 వీక్ లోపల ఇది 130 రూపీస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది కూడా మంచి ఆపర్చునిటీ, ఇప్పుడు బెస్ట్ ఆపర్చునిటీగా ఇది ఉంది. దీన్ని మీరు కన్సిడర్ చేసి మంచిగా ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఐఆర్బి స్టాక్ చూద్దాం. సేమ్ ఇది కూడా అంతే. ఇది కూడా మనం చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఇది ఉంది. ఇక్కడ వరకు ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ వచ్చింది. అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. కాసేపు కిందకు వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఎంట్రీ ఎక్కడంటే డోజీ క్యాండ్ పడప్పుడు తీసుకోవాలి. కానీ ఇక్కడ మరలా కూడా మళ్ళీ ఎంట్రీ వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ రీట్రేస్మెంట్ జరిగి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. సో ఒక 4 to 5% మూవ్ చేసుకొని 4 నుంచి 5% ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 10 రూపీస్ తీసుకోండి. 10 రూపీస్ అంటే 16% దాకా వస్తుంది. 16 to 12 రూపీస్ అంటే 16% దాకా తీసుకోవచ్చు. దీని ప్రాఫిట్ తీసుకోవచ్చు. సో 85 రూపీస్ దాకా మనం టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు వాచ్లో స్టార్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎన్బిసిసి, ఇది కూడా మంచి ఫ్రంట్ ఎండ్ స్టాకే. ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. దానికి తోడు చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో చూడండి. ఇది పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ రీట్రేస్మెంట్ జరిగింది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎంత ప్రాఫిట్ అక్కడ ఉంటుంది. మళ్ళీ ఇది కిందకి ఇలా రీట్రేస్మెంట్ జరిగి మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. సో 162 రూపీస్ అనేది టార్గెట్గా ఉంది. దాన్ని మీరు మీ వాచ్లో స్టార్ట్ చేసుకోండి. ఈ స్టాక్స్ని ఐఆర్బి అనేది, ఎన్ఎఫ్ఎల్ని, ఆర్సీఎఫ్ అనే స్టాక్ని. తర్వాత యూకో బ్యాంక్ కూడా మంచి పర్ఫెక్ట్గా మన మొమెంటంలోనే ఉంది కనుక దీన్ని కూడా మీరు వాచ్లో స్టార్ట్ చేసుకోండి. ఇది కూడా చూడండి సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. తర్వాత దానికి తోడు ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ పర్ఫెక్ట్గా ఫామ్ చేసింది. రీట్రేస్మెంట్ జరిగి మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. దీని టార్గెట్ ఎక్కడంటే సో 70 రూపాయల దాకా దీని టార్గెట్ ఉంటుంది. టార్గెట్లో యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రేడ్ చేయడం అనేటువంటిది కొద్దిగా టఫ్గా ఉంది అనుకుంటే, ఎవరైనా ట్రేడింగ్లో కొద్దిగా ఫ్రెషర్స్ ఎవరైనా ఉన్నారనుకుంటే చూడండి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు 24 అవర్స్లో రిప్లై ఇస్తున్నాను. వాట్సాప్ చేయండి. ఒక రిప్లై ఇవ్వకపోతే ఖచ్చితంగా మనం అందరం కలిసి లాస్ రాకుండా సేఫ్ అండ్ సెక్యూర్గా ట్రేడ్ చేసుకుందాం. ఇంట్రాడే కూడా చేయిస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా సరే చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేయండి. నేను ఇంట్రాడే పర్పస్లో కానీ స్వింగ్ ట్రేడింగ్ పర్పస్లో మీకు ట్రేడ్లో హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.